సామాన్యుడి జేబుకు కేంద్రం మరోసారి చిల్లుపెట్టింది. పెట్రోల్ మంట సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే పెరిగిన గ్యాస్ ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఇప్పుడు పెట్రోల్ ధరలు కూడా పెరగడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులకు ఇష్టమైన పవర్ పెట్రోల్ ధరను కేంద్రం తాజాగా పెంచేసింది. హైదరాబాద్ పెట్రోల్ బంకుల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, వాహనదారులు ఏమంటున్నారు? ఈ విషయానికి సంబంధించి మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. ఇండియాలో జరుగుతున్నటువంటి యుద్ధం ఎఫెక్ట్ భారతదేశంపై పడతా ఉంది. మొన్న గ్యాస్ రేట్లు పెరిగాయి. తాజాగా పెట్రోల్ రేట్లు కూడా ₹2.30 పెరగడం జరిగింది. అయితే ఈ పెట్రోల్లో పవర్ పెట్రోల్ ధర పెంచడం జరిగింది. దీనికి సంబంధించి హైదరాబాద్ పెట్రోల్ బంక్లో ఉన్నాం మనం. అసలు వినియోగదారులు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఏదైతే పెట్రోల్ రేట్లు పెరిగాయో సో ఈరోజు కూడా తాజాగా ₹2.30 మళ్ళీ పెరగడం జరిగింది. సో ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకోవడం ఉంటన్నా, ఇప్పుడు పెట్రోల్ పెంచడం వల్ల బ్లింకెట్లో కొట్టేవాళ్ళు ప్రతి ఒక్కరు బాధపడాల్సి వస్తుంది. గ్యాస్ పెంచారు, గ్యాస్ అయితే ఎక్కడైతే దొరకడండి. పెట్రోల్ పెరగడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కొన్ని పెట్రోల్ బంకుల్లో అయితే పెట్రోల్ కూడా దొరకడం పూర్తిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బంకుల్లో పూర్తి క్లోజ్ చేసి చూస్తారు. పెట్రోల్ ఉందో లేదో తెలియదు, వాళ్ళైతే క్లోజ్ చేస్తారు. ఏమంటే పెట్రోల్ లేదు, స్టాక్ లేదు, తర్వాత రేట్ అంటారు. చాలా ఇబ్బంది అవుతుంది. పెట్రోల్ మాత్రం గవర్నమెంట్ నుంచి తగ్గించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ పవర్ పెట్రోల్ ధర పెరిగింది, సో తర్వాత నార్మల్ పెట్రోల్ కూడా పెరుగుతుందని అనుకుంటున్నారా? కన్ఫర్మ్ పెరుగుద్ది. ఇది పెరిగినప్పుడు అది పరక్కని ఉంటుందా అన్న? సో ఎట్లా ఏం చేద్దామంటారు? గవర్నమెంట్ ఏం చెప్తారు? గవర్నమెంట్కి ఏం చెప్పాల్సి ఉంటుంది? పెట్రోల్ రేటు తగ్గించాలి. గ్యాస్ కూడా దొరకడం చాలా ఇబ్బంది అవుతుంది. గ్యాస్ కూడా రేట్లు తగ్గించేటట్టు ఉండాలి. మేమైతే ప్రస్తుతానికి రూముల్లో ఉంటున్నాం, చాలా ఇబ్బంది అవుతుంది భయ. చెప్పండి, ఈ పెట్రోల్ రేట్ పెరిగింది కదా, ఏమనుకుంటున్నారు? పెట్రోల్ రేట్ పెరిగినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. దీని గురించి అయినా గవర్నమెంట్ కూడా సామాన్య ప్రజల గురించి కూడా ఆలోచించి వాళ్ళకు పెట్రోల్ రేటు పెరగొద్దు అనే దాని గురించి కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని మంచిగా చేస్తే ప్రజలు కూడా మంచిగా ఉంటుంది అనేసి నా ఆశ. మీరు ఏం చేస్తుంటారు? రెగ్యులర్గా పెట్రోల్ మీకు బయట తిరిగే అవకాశం ఉంటుందా, లేదంటే ఎట్లా ఆఫీస్ వర్క్ మీద? ఆఫీస్ వర్క్ మీద తిరుగుతుంటాము, పర్సనల్ వర్క్ మీద కూడా తిరుగుతుంటాం. కానీ పెట్రోల్ ఇంత కరెంట్ ఛార్జీ అవుతుందంటే మాకు కూడా చాలా కష్టం అవుతుంది. నిత్య అవసరాల వస్తువులు కూడా దాని గురించి కూడా గవర్నమెంట్ ఆలోచించి వస్తువులు కూడా తక్కువ చేయాలనేసి కోరుతున్నాం. సార్ మీరు చెప్పండి, ఈ రోజు పెట్రోల్ ధర పెరిగింది కదా, దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నాం? జనాలపై ఉంటుందా? జనాలపై తప్పకుండా ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ₹2.30 అని మీరు అనుకుంటుంది గవర్నమెంట్, కానీ అది చాలా ఎక్కువ అందరికీ కూడా. నార్మల్ పీపుల్కి చాలా ఇబ్బంది. ఎంత తొందరగా తగ్గిస్తే అంత మంచిది. పెంచేటప్పుడేమో విపరీతంగా పెంచుతున్నారు, మళ్ళీ తగ్గియట్లే వాళ్ళు. మొన్న గ్యాస్ పెరిగింది, పెట్రోల్ పెంచుతున్నారు. ఇప్పుడు రేపు గ్యాస్ దొరుకుతుందో లేదో కూడా మళ్ళీ డౌట్. ఇలా అయితే నార్మల్ పీపుల్ ఎలా బతకాలి? కష్టం కదా, చాలా దారుణంగా ఉంది. గవర్నమెంట్ మరి ఏ చర్య తీసుకున్నా తెలియదు, కానీ తొందరగా తగ్గిస్తే మంచిది. సంప్రదింపులు జరిపి తొందరగా తగ్గిస్తే చాలా మంచిది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుంది, యుద్ధం వల్ల అది జరుగుతుందని ప్రభుత్వం చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం. సో అంటే ఇప్పట్లో తగ్గే సూచనలు అయితే కనిపించట్లేదు, సో పెరుగుతున్నాయి. సో దీనివల్ల నిత్యావసర ధరలపై కూడా ఎఫెక్ట్ ఉంటుందా? అన్నిటి మీద ఉంటుంది. ఎందుకంటే పెట్రోల్ పెరిగితే ఆటోమేటిక్ ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది కదా. ఇప్పుడు కేజీ కందిపప్పు రేటు పెంచుతాడు వాడు, వీడు ₹2.30 వాడు ₹10 పెంచుతాడు. అప్పుడు ఏమవుతుంది? అన్నీ పెరగడం వల్ల ఈ నార్మల్ పీపుల్ జీవితం చాలా కష్టమవుతుంది. అంటే ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వెంటనే చర్య తీసుకుని మాట్లాడి అక్కడ వాళ్ళతో సంప్రదించి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం అన్ని దేశాలు కలిపి చేసి తగ్గిస్తే అందరం బతుకుతాం. లేదంటే ప్రపంచం అంతా కూడా ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం కంపల్సరీ. ఈరోజు మనం రేపు యుద్ధం ఇంకో దేశం చేస్తుంది, ఇలాగే జరుగుతుంది. మొత్తం వరల్డ్ అంతా కూడా ఎకానమికల్గా దెబ్బతింటుంది, అందులో డౌటే లేదు. అందుకని అన్ని దేశాలు కలిపి ఏదో ఒక నిర్ణయం తీసుకుని యుద్ధాన్ని ఆపితే అందరికీ మంచిది, లేదంటే చాలా కష్టం. అంటే ఈరోజు ₹2.30 పెరిగింది పెట్రోల్ ప్రైస్ పవర్ది, ఏమనుకుంటున్నారు మీరు? ప్రతి ఒక్క దానిపైన పెరుగుకుంటూనే పోతుందన్న. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా బతుకుతారు? మిడిల్ క్లాస్ వాళ్ళు మెంటాలిటీ ఎవరు ఆలోచిస్తూనే లేరు. ఏదంటే అది ఒక రోజు గోల్డ్ రేట్ పెరుగుతుంది, ఒక రోజు గ్యాస్ రేట్ పెరుగుతుంది, పెట్రోల్ రేట్ పెరుగుతుంది, ప్రతిదీ పెరుగుకుంటూ పోతే అట్లాగే కంపెనీల వాళ్ళ శాలరీలు కూడా పెంచాలి. ఇవి ఒకటే కాదు, ఇంతగానం ఇది పెరుగుకుంటూ పోతే బతకడం ఎట్లా అని ఉంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు అనే మిడిల్ క్లాస్ గురించి అనే కాదు, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, ఇంకా కింద వాళ్ళు కూడా ఎట్లా బండ్లు కొనాలన్న భయం ఉంది. బండి సర్వీసింగ్ కూడా అట్లనే అవుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుందామంటే అవి డ్యామేజ్ ఉంటుంది. ఇట్లా పెరుగుకుంటూ పోతే చాలా కష్టం అన్న. ప్రతిదీ తగ్గిస్తేనే కొంచెం, అంటే పెద్దవాళ్ళ గురించి కాకుండా కొంచెం చిన్న వాళ్ళ గురించి కూడా ఆలోచించి తగ్గిస్తే చాలా బెటరు. ఎవరిని టార్గెట్ చేయాలో వాళ్ళని టార్గెట్ చేయండి. మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఇట్లా పెట్రోల్ దగ్గర అక్కడిక్కడ గుంజడం కాదు. గవర్నమెంట్ తలుచుకుంటే, పీపుల్ తలుచుకుంటే చాలా తగ్గించచ్చు. చాలా ముందుకు ఏదన్నా మీడియా మీరు తలుచుకున్నా కానీ చాలా డౌన్ చేయొచ్చు. ఏదన్నా పెద్ద వాళ్ళని టార్గెట్ చేసి డౌన్ చేయను, కానీ ఇట్లా చిన్న దగ్గర టార్గెట్ చేసి పెంచుకుంటూ పోతే మాకే నష్టం, మీకేం రాదు కానీ అలా. ఈరోజు పెట్రోల్ పెరిగింది, పవర్ పెట్రోల్ రేటు అంటే ఏమనుకుంటున్నారు? మొన్న గ్యాస్ పెరిగింది, ఇవాళ పెట్రోల్ పెరిగింది. ఇలా అన్నీ పెంచుకుంటూ పోతారు తప్ప రోడ్లు మాత్రం కరెక్ట్ చెయ్యరు. గవర్నమెంట్ ఎప్పుడైనా సరే రెస్పాన్సిబిలిటీ అనేది కరెక్ట్ తీసుకోరు. గవర్నమెంట్ ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు ఎక్కడ ఏముంటాయో గుంతలు తెలియదు. ఇప్పుడు రోడ్లు చూస్తే మాత్రం ఇక్కడ చూడండి, ఆడ లొందుంది,
ఈ రోడ్ కరెక్ట్ లేదు, అది క్లీన్ చేయరు. ఇవి మాత్రం గవర్నమెంట్ మాత్రం అన్నిటికి పెంచుకుంటూ పోతారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయని చెప్పి చెప్తుంది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కదా. ప్రపంచవ్యాప్తం పెరుగుతుంది, దాన్ని ఎందుకు పెంచుతున్నారు? ట్యాక్స్ మళ్ళీ ఎవరి నుంచి కట్ చేస్తారు? ట్యాక్స్ మళ్ళీ ప్రజల నుంచి కట్ చేస్తారు. అన్ని ప్రజలే కావాలా, మళ్ళీ ఇది మాత్రం కరెక్ట్ అయితే చేయరు. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ చేసింది మనం పెంచుకుంటూ పోతుంటారు, మనం కట్టుకుంటూ వెళ్ళాలి. మనం పెట్రోల్ పోపించుకోలేక ఊరుకోరు కదా, మనం పెట్రోల్ నడపాల్సిందే. గ్యాస్ రేట్ పెంచిందని గ్యాస్ మనం కొనుక్కుంటూ ఊకలేము కదా, వంట వండుకోవాలంటే గ్యాస్ కావాల్సిందే. సో గవర్నమెంట్ దాని మీద దృష్టి పెట్టి తగ్గిస్తే బాగుంటుంది అని చెప్పేసి నాదొక అభిప్రాయం. సో హైదరాబాద్ పెట్రోల్ బంకులో చూసాం కదా, వినియోగదారులు ఏం చెప్తా ఉన్నారో, ఏదైతే రేట్లు పెంచుకుంటూ పోతా ఉన్నారు, కానీ ఇక్కడ సామాన్యులకు సంబంధించి సామాన్యుల బాధలు కానివచ్చు, సామాన్యుల స్థితిగతులు కానివచ్చు, లేదంటే రోడ్లు ఏదైతే గుంతలమయంగా ఉన్నాయో ఇవన్నీ కూడా పట్టించుకోరు, కానీ రేట్లు అనేటివి పెంచుకుంటూ పోతా ఉన్నారు. మొన్న గ్యాస్ పెంచారు, తాజాగా పెట్రోల్ పెంచారు. సో రానున్న రోజుల్లో నిత్యావసర ధరలు కూడా పెరుగుతాయా అన్నటువంటి భయం కూడా వేస్తూ ఉందని చెప్పి కూడా ఏదైతే వినియోగదారుల ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ అమర్నాథ్తో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్.